వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. సార్, పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఉగ్రదాడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది మామూలుగా ఏంటంటే అమాయకుల మీద ఈ దాడి చేయటం అంటే వాళ్ళకి ఏదన్నా గ్రివెన్స్ ఏదన్నా ఉంటే కూడా ఆ ప్రభుత్వంతో పోరాడాలి కానీ ఆ నాయకులతో పోరాడాలి కానీ ఎవరో పాపం టూరిస్టులుగా పోయినటువంటి వాళ్ళ మీద ఈ విధంగా చేయటం అందరూ కూడా ఇది అందరూ ఖండించాల్సినటువంటిదే. నిన్న మేము కోర్టులో కూడా లాయర్లు అందరం కూడా ఈ పహల్గామ్ దాడిని అందరు ఖండించారు. ఇది ప్రతి ఒక్కరి అంటే కొంతమంది చూస్తుంటే ఆ వీడియోలు చూస్తుంటే నిజంగా కూడా వాళ్ళు ఏంది మరి కనీసం మానవత్వం లేకుండా నవ్వుకుంటున్నారు, కాలుస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎవరైనా కూడా వ్యతిరేకించారు. అంటే వాళ్ళకు తెలియజేయాలి మన నిరసన ద్వారా. అంటే మనం మామూలుగా నేరుకుపోయి వాళ్ళని చెప్పలేము, కానీ మనం ఏంటంటే ఈ మీడియా ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఈ అన్నీ చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ మీడియా ద్వారా మన నిరసనని తెలియజేస్తున్నాము. మా స్మైల్ వాకర్స్ అందరూ కూడా ఈ దాడిని పహల్గామ్లో జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నారు. ఇది అందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం. మీడియా ద్వారా వ్యాప్తి చేసి వాళ్ళకి చేరేటట్టు చేయాలని నా విజ్ఞప్తి. ఓకే. అంటే కాశ్మీర్లో అంటే ప్రధానంగా ఒక సేఫెస్ట్ ఫేస్ అని గత 5 ఏళ్ల నుంచి కూడా అందరూ అనుకుంటున్నారు. అటువంటి ప్రదేశంలో ఈ విధంగా జరగడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. అదేవిధంగా మా పొట్టగొట్టినట్టని అక్కడ కాశ్మీర్లో ఉండేటువంటి ముస్లిమ్స్ చాలామంది చెప్తుండేటువంటి విషయం. ఇది చాలా దారుణమైన విషయం. మేము అంతా కూడా ఖండిస్తున్నామని రోడ్లెక్కిన విషయం. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? దాన్ని ఏ విధంగా అంటే మామూలుగా ఒక 2 కోణాల్లో చూడాలి. ఒకటి వాళ్ళకు జరిగినటువంటి వాళ్ళు అనుకోని ఉండొచ్చు, అంటే మాకు వచ్చేటువంటి టూరిజంలో తగ్గిపోయి ఉండొచ్చు. కానీ ఏంటంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ ఏరియాలో ఇప్పుడే మామూలుగా పోలీసు ఇవి ఉన్నారు కదా, మిలిటరీని తీసేయకుండా ఉండుంటే బాగుండేది. వాళ్ళ పర్యవేక్షణలో కొద్దిగా ఎప్పుడైతే మనకు ఇబ్బంది ఉంది ఈ ప్లేస్లో అనుకున్నప్పుడు మిలిటరీని కూడా మనం ఆ ఏరియాలో పెట్టాలి. మోడీ ప్రభుత్వం కూడా ఈ మధ్య మిలిటరీ ఇంకా తగ్గించింది అది. అందువల్ల కాబట్టి ఈ ప్రదేశాల్లో ఎక్కడున్నా మనం స్వేచ్ఛగా వదిలేయకుండా మిలిటరీ పర్యవేక్షణలో మనకి ఎక్కడైతే ఇబ్బంది ఉందనుకుంటామో ఆ ప్రదేశాల్లో ఖచ్చితంగా మిలిటరీ పర్యవేక్షణ పైన ఉండి వాళ్ళను తిప్పటం మంచిది. మా మిత్రుడు కూడా జమ్మూ కాశ్మీర్ పోయి ఉన్నాడు, యజ్దాని గారు లాయరు, ఆయన కూడా మాట్లాడతారు. రైట్. యజ్దాని గారు, మీరు చెప్పండి. అంటే ఈ పర్టికులర్ విషయంలో హిందూ ముస్లిం అనేటువంటి ఒకటి అంటే డివైడ్ చేసేటువంటి విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన కానీ చెప్తూ ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, అది హిందూ ముస్లిమ్స్ అనేది అక్కడ తేడా, అది అబద్ధం. దాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. అక్కడ టెర్రరిస్టులు హిందూ ముస్లిమ్స్ అనేది తేడా లేకుండా అందరినీ చంపారు. దాంట్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మన భారతదేశం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఇటువంటి అల్లకల్లోలు కొందరు దురదృష్ట శక్తులు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. అక్కడ హిందూ ముస్లిమ్స్ అనే తేడా లేకుండా అందరినీ చంపారు. అక్కడ ఏంటంటే చాలా మంచి ప్లేస్ అది దాంట్లో రిస్క్తో కూడుకున్న ప్లేసు. అక్కడ చూడాలని ఆశతో వెళ్తాడు అక్కడికి. చాలా బాగుంటుంది. నేను ప్రత్యేకంగా చూశాను. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి ప్లేస్ అది. అక్కడ పహల్గామ్కి వెళ్ళారా? వెళ్ళాను. నేను పహల్గామ్ కూడా వెళ్ళాను. గుర్రాల మీద పైకి వెళ్ళాలి. అది చాలా మంచి ప్లేస్. రిస్క్తో కూడుకున్నా కూడా అందరు ఇష్టంగా వెళ్తారు అక్కడికి. మన చచ్చినా కూడా పర్వాలేదు అనే టైప్లోనే వెళ్తారు టూరిస్టులు కూడా. ప్రకృతి అంత బాగుంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే నేను కూడా ఇటువంటి దుష్ట శక్తులను కూడా మళ్ళా జరగకుండా మన గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి టెర్రరిస్టులని వెతికి పర్టికులర్గా చంపేయాలని, ఇలాంటి దరిద్రులు ఉండకూడదు ఈ దేశంలో అనేది నా అభిప్రాయం. రైట్. మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఇది యావత్ దేశం మీద జరిగిన దాడి, మానవత్వం మీద జరిగినటువంటి దాడి. సో ఇంతమందిని చంపడం అనేది, అది కర్కశంగా చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని అయితే ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రతి 50 మీటర్లకి ఒక సెక్యూరిటీ ఉంటారని చెప్తూ ఉన్నారు. సో అంత సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతంలో ఇంత దారుణం జరగడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. సో మీరు అక్కడ చూశారు కదా, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది పహల్గామ్ దగ్గర? ఉండదు. అక్కడ చాలా అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడక్కడ ఉంటారు. కానీ మీకు అదే కాశ్మీర్ మొత్తం ఏదైతే అడుగు సెక్యూరిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది. అయితే అక్కడ మనం అనుకున్నంత కాదు. పబ్లిక్ కూడా చాలా మంచివాళ్ళు. పబ్లిక్ కూడా వాళ్ళ వ్యాపారస్తులు, గుర్రాల సర్వీసులు ఎక్కువ మంది టూరిస్టుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవనోపాధి కూడా ఒక దాదాపు 4 రోజులు ఇంకా తగ్గినట్టే. ఇంకా ఈ టూరిస్టులు రావడం కూడా తగ్గిపోతుంది. మనకు కూడా మంచి ప్లేస్ అది.
వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అక్కడ ఉండేటువంటి టూరిస్టులు కూడా మా పొట్టగొట్టినట్టు మాకు దీనివల్లే ఇది మసీదులు కావచ్చు, మేము లేకపోతే మా ఇళ్ళు కావచ్చు ఇస్తాం పెళ్ళికి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి. అటువంటి పరిస్థితులు ఈ విధంగా జరగడం అనేది చాలా దారుణమని వాళ్ళే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఓకే. అదే ఈ విధంగా నిజంగా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే అక్కడ ఉండేవాళ్ళు అందరూ కలిసి ఉంటారు. హిందువులు ముస్లిమ్స్ బాయ్ బాయ్ అనుకుంటూ చాలా బాగుంటారు. కానీ ఏంటంటే ఒక కలకలం సృష్టించాలని ఒక ఉగ్రవాదులు ఈ విధంగా చేయటం అనేటువంటిది ప్రతి ఒక్కరూ యావత్ భారతదేశం మీద అటాక్ అనే చెప్పొచ్చు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఖండిస్తేనే భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేయరు, దుందుడుకు చర్యలు చేయరని నేను అనుకుంటున్నాను. రైట్, మీరేమంటారు? ఇది దేశ సమైక్యత మీద జరిగినటువంటి దాడి అంటున్నారు సార్. అందరికీ నమస్కారం. ఇది చాలా దౌర్భాగ్యమైన చర్య. గత కొన్ని రోజుల నుంచి శాంతి సౌభ్రాతృత్వంతో అలలలాడుతున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఈరోజు ఎక్కుపెట్టి ఉగ్రవాదులు శాడిజం అయితేనేమి, భారత ప్రభుత్వం అలసత్వం అయితేమి, అమాయకమైన 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ఈ అంతర్గత పోరాటంలో ఎటువంటి సంబంధం లేదు. ఉగ్రవాద కార్యకలాపాలలో వాళ్ళు ఏదో సేద తీరదామని సమ్మర్లో వాళ్ళు ఒక టూరు కోసం అక్కడికి వెళ్ళారు. వాళ్ళ మీద ఇటువంటి దాడి చేయడం చాలా పైచాచిక చర్య. అదేవిధంగా వాళ్ళు భారతదేశం అనేది ఒక లౌకిక ప్రభుత్వం. ఇక్కడ ఉన్న హిందూ ముస్లిమ్స్ అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతంగా ఐకమత్యంగా ఉంటున్నారు. దీన్ని వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇందులో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో హిందూ అనే దాన్ని అడిగి ప్రత్యేకంగా చంపినట్టు వార్తలు వచ్చాయి. ఇది దాంట్లో వాస్తవం అయితే లేకుండా బయటికి రాదు. కానీ దీన్ని పూర్తిగా కూడా అందరూ నమ్మి అది నిజమని కూడా ప్రజలు దీని మీద ఎటువంటి రియాక్షన్ కాకూడదు అని మా కోరిక. అందరూ శాంతంగా ఉండాలి. దీనికి ప్రతిఫలం అనేది నిజంగా ఈ దాడిలో కానీ పాకిస్తాన్ ప్రమేయం కానీ ఉన్నట్లయితే, అది రుజువైనట్లయితే ఒక సింధు జలాల ఒప్పందం రద్దు వాటితోనే సరిపోదు. అక్కడ ప్రజలకు ప్రమాదం జరగకుండా, అక్కడ మంచిగా ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదం జరగకుండా పాకిస్తాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది భారతదేశ ప్రభుత్వం కోరిక, ప్రజల కోరిక, మా కోరిక కూడా. ఎందుకంటే డిజిటలైజేషన్ అయ్యి ప్రపంచం అంతా కూడా డెవలప్ అయ్యి ఒకరితో ఒకరు పోటీ పరిగెత్తుతున్న ఈ రోజుల్లో వాళ్ళు ఇంకా పాత ఈ శాడిజాన్ని, పైశాచికతాన్ని, టెర్రరిజాన్ని నమ్ముకొని ముస్లిమ్స్ అంటే పాకిస్తాన్ ఒకటే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు, అత్యధిక దేశాలు ఉన్నాయి ముస్లిమ్స్. వాళ్ళందరూ ఒకరితో ఒకరు పోటీ పడి డెవలప్ అవుతున్నారు. అసలు మీరు ఇది చేసి ప్రజలకు ఏమిస్తున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? మీరు ఏమి సాధించడానికి? అంటే పాకిస్తాన్లో పెరిగిన యువకులందరినీ కూడా మీరు టెర్రరిజం వైపు మళ్ళించి మీరు సాధించేది ఏంటి? వాళ్ళకి భవిష్యత్తు కూడా ఉండట్లేదు. ప్రభుత్వ ప్రతిఫలాలని, డెవలప్ అయ్యేటటువంటి కార్యక్రమాలని వాళ్ళు అనుభవించాలి. అటువంటిది లేకుండా మీరు ఈ పైశాచికతాన్ని, శాడిజాన్ని, టెర్రరిజాన్ని నమ్ముకొని మీరు ఎక్కడికి పోవాలని, అసలు మీ ఉద్దేశాలు ఏంటి? మీరు ఏమి సాధించాలని? కాబట్టి పాకిస్తాన్ అనే దేశం అనేది అక్కడ ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ దేశాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది మా కోరిక. చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఇంకా చాలా ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, వాటిని మోడల్గా తీసుకోవాలి, వాటిని చూసి అభివృద్ధి చెందాలి. కానీ టెర్రరిజం పేరుతో టెర్రరిజంని డెవలప్ చేయడం అనేది సరైన చర్య కాదంటున్నారు. మీరేమంటారు దీని మీద? సార్, ఇది భారతదేశం మొత్తం భారతీయ ప్రజలు అంటే 140 కోట్ల మంది భారతీయ ప్రజలు ఉన్నారు. ఇది ఇలాంటి చర్యలు మళ్ళా భవిష్యత్తులో జరగకుండా కంప్లీట్గా పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు కంప్లీట్గా వెళ్ళినా అంతమొందించాలి. ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ అంటే ఏమీ తెలియని ఒక టూరిస్ట్ ప్లేస్ అని అక్కడికి వెళ్తే పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్గా పేర్కొంటున్నారు. అలాంటి ప్లేస్లో ఎంతోమంది భారతీయులు సౌత్ ఇండియా నుంచి కావచ్చు, మన ఇండియా మారుమూల ప్రాంతాల నుంచి అయినా కావచ్చు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ హాలిడేస్లో రిలాక్సేషన్ కోసం వెళ్తే ఇలాంటి చర్యలు చేయడం పిరికి పంద చర్యగా వర్ణిస్తూ భారతదేశం లౌకిక రాజ్యం అని మనం అన్ని మతాలు, నాట్ ఓన్లీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కిజం, బౌద్ధిజం, జొరాస్ట్రియన్స్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. బట్ ఇలాంటి అనైతిక చర్యలు పాల్పడకుండా పాకిస్తాన్కి గట్టి హెచ్చరిక భారత ప్రభుత్వం ఇస్తుందని నేను విశ్వసిస్తున్నాను సార్. ఈ పహల్గామ్ సంఘటన గురించి అది దురదృష్టకరం. ఈ టెర్రరిస్టులు మన దేశంలో ఈ హిందూ ముస్లిం యొక్క భేదాలు, వాళ్ళని ద్వేషాలు పెంచడానికి ఈ విధంగా చేసి మనం ఐకమత్యంగా ఉన్న హిందూ ముస్లింలని ద్వేషభావం పెంచేదానికి జరుగుతుంది. పైగా పవిత్రమైన ప్రదేశాలు జమ్మూ కాశ్మీరు అండ్ అమర్నాథ్, ఈ ఏరియాలు టూరిస్ట్ ప్లేసులు. ప్రతి ఒక్క జంటలు ప్రతి ఒక్కరూ అక్కడికి పోవాలని, అక్కడ ప్రకృతి సౌందర్యాలు చూడాలని కోరికలో ఉంటారు. అందరూ పోయారు కూడా. ఆ టూరిస్టులే ఇప్పుడు
వాళ్ళు కాల్చి చంపారు. కొన్ని విరుద్ధమైన విషయాలు కూడా చెప్తున్నారు, గుడ్డలు తీసి కూడా చేశారు అని. అవి ముస్లింలందరూ అటువంటి భావాలు ఉంటాయని నేను భావించడం లేదు. కొంతమంది టెర్రరిస్టులు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ముస్లింలు మనం ఐకమత్యంగా ఉండాలా. మన ముస్లింలని ఎవరిని మన భారతదేశంలో ఉండే మన ముస్లింలని, మనం సామాన్య ముస్లింలని ద్వేషభావంతో చూడకూడదు అనేది నా అభిప్రాయం. ద్వేషభావంతో చూడకూడదు. ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలని కోరుతున్నాను. రైట్ సార్, అక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. కొంతమంది ముస్లింలు హిందువుల మధ్య భేదభావాన్ని తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. మేమైతే మా మసీదులు ఇల్లు కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తాము, మేము చాలా ఇదిగా చూస్తాం వాళ్ళని. మాకు దీనివల్లే ప్రధానంగా ఏంటంటే కాశ్మీర్కి వచ్చేటువంటి పర్యాటకుల వల్లే మాకు జీవనోపాధి, మా జీవనోపాధి మీద దాడి జరిగింది. ఇది ముస్లిమ్స్ మీద కాదు, భారతదేశం మీద జరిగిన దాడిగా చూడండి. దయచేసి హిందూ ముస్లిం అనేటువంటి మాట చెప్పొద్దు. మీడియా ఛానల్స్ కూడా మేము విన్నవిస్తున్నామని నిన్న రోడ్డెక్కినటువంటి పరిస్థితి వాడు. మేము చాలా సమైక్యతా భావంతో ఉన్నామని కూడా తెలియజేశారు. 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. నేను చెప్పే కారణం కూడా అదే సార్. సామాన్య ముస్లింలు మన భారతదేశంలో ఉండేవాళ్ళు ఆ భావంతో ఉండరు, సోదర భావంతో ఉంటారు. కొంతమంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినందువల్ల ద్వేషభావం కొంచెం పెరుగుతుంది. ఆ భావం పెంచుకోవద్దని ఇరు మతాల వాళ్ళని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఇరు మతాల వాళ్ళని, పైగా జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ ప్రాంతంలో ఉండేవాళ్ళు టూరిస్ట్ ప్లేసులు అయ్యి ఎంతోమంది మన పిల్లలు కూడా పోతూ ఉంటారు ఇది ఎంజాయ్ చేయడానికి ఆ ఏరియాకి. అటువంటి ప్లేసుల్లో భయానక వాతావరణం వచ్చింది. ఇప్పుడు మన నెల్లూరు జిల్లా అయినా మధుసూదన్ అని కావాలైనా వాళ్ళ పిల్లలు అందరూ యాత్రకు పోతే దురదృష్ట ఘటన జరిగింది. ఆయనకి మనం నివాళులు అర్పించాలి. జరిగిన ఆ యాత్రికులందరికీ మనం నివాళులు అర్పించాలా. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలా మన భారతదేశంలో. సో ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. దీన్ని అయితే ఖండిస్తున్నామని చెప్తున్నారు. అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మన ఐక్యతను దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈ ప్రయత్నానికి మనం ఎక్కడ కూడా లొంగకూడదు. అందరూ కూడా ఐక్యంగా ఉండి సమైక్యంగా ముందుకెళ్దాం. ఎవరైతే ఈ యాక్టివిటీస్ చేశారో, టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎవరైతే చేశారో వారు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని కాల్చి చంపాలి అని చెప్పి అయితే ఇక్కడ ఉండేటువంటి నెల్లూరు నుంచి ఇక్కడ ఉండేటువంటి ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.